ఈ మధ్యకాలంలో మనం రెగ్యులర్గా న్యూస్ కనుక ఫాలో అవుతే స్టాక్ మార్కెట్ కానీ గోల్డ్ కానీ వేరే వేరే ఏదైనా కానీ ఒక్క క్షణాల్లో అంటే ఒక్క నిర్ణయంతో లక్షల కోట్ల ఆవరి, 8 లక్షల కోట్ల రూపాయల ఆవరి, 10 లక్షల కోట్ల రూపాయల ఆవరి, 13 లక్షల కోట్ల రూపాయల ఆవరి, భారీగా పెరిగిన బంగారం ధర, భారీగా తగ్గిన బంగారం ధర, ఇలాంటి ఎన్నో న్యూస్ మనం చూస్తున్నాం కదా. మరి లక్షల కోట్ల ఆవరైపోతుందంటే అదంతా పబ్లిక్ సొమ్మే కదా, జనం సొమ్మే కదా. సో ఈ జనం అందరూ కూడా మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తారు. కొంతమందికి లాభాలు వస్తాయి, కొంతమందికి నష్టాలు వస్తాయి. కానీ దీని అంతటికి కింగ్డమ్ ఎవరు, కింగ్ మేకర్ ఎవరు అంటే మన ట్రంప్ గారు. ట్రంప్ గారు తీసుకునే ఒక్కొక్క నిర్ణయం లక్షలు, వందల వేలు, లక్షలు కాదు కోట్ల మంది జీవితాన్ని తలకిందులు చేసేస్తుంది. అంటే ఈ రోజు నేను ఒక 10 లక్షలు పెట్టుబడి పెట్టి రేపు కొంచెం లాభం వచ్చింది అనుకున్నామని జీరోకి వెళ్ళిపోతున్నాను. ఈ రోజు ఒక 5 లక్షలు పెట్టుబడి పెట్టి రేపు ఒక 50,000 లాభం వస్తే చాలు తీసేద్దాం అనుకున్న వాళ్ళు కోటేశ్వర్లు అయిపోతున్నారు. ఇలాగ ఎంతో మంది జీవితాలు తలకిందులుగా మారిపోతున్నాయి, అటు లాభాల్లో కానీ ఇటు నష్టాల్లో కానీ. మరి అలాంటి పోస్ట్ అమెరికా ప్రెసిడెంట్ అంటే అనేది ఈ వీడియో. నిజంగా లైఫ్ అంటే అది, బతుకంటే అదే. నీ అమ్మాయి సారీ, ఎన్ని రోజులు చేస్తాం మనం ఈ 30,000, 40,000, 50,000 లక్షల జీతాలకి? ఒక్కడి తీసుకునే నిర్ణయం కొన్ని కోట్ల మంది జీవితాన్ని తలకిందులు చేస్తుంది. అది నిజమైన పవర్ అంటే, అది నిజమైన బతుకంటే, అది నిజమైన సక్సెస్ అంటే. బట్ ప్రతి ఒక్కళ్ళు ట్రంపులు అయిపోతామా అంటే అది జరగని పని. కానీ అది అవ్వడానికి వాళ్ళు ఎంత కష్టపడ్డారు, ఏం చేశారు అనేది ఇక్కడ ముఖ్యం. సో ఏదైనా సరే లైఫ్లో డిసిషన్ అనేది మన చేతుల్లో ఉండాలి, మనం తీసుకోగలగాలి, మనం ముందుకు తీసుకెళ్ళాలి. అంతేగాని ఎవరో ఎక్కడో ఏదో డిసిషన్ తీసుకుంటే మన లైఫ్ తలకిందులైపోతుంది, మన ఆశలన్నీ కూలిపోతున్నాయి, మన కొన్ని సంవత్సరాల కష్టం వృధా అయిపోతుంది. ఇదేం లైఫ్? మనం ఎంత కష్టపడినా, ఒక రిస్క్ తీసుకున్నా సరే ఒక్కరి చేతిలో ఉంది, ఒక్కరి డిసిషన్లో ఉంది. ఇదా లైఫ్? నిజంగా లైఫ్ అంటే ట్రంప్ గారిది అంటే నాట్ లైక్ ట్రంప్ గారు అమెరికా ప్రెసిడెంట్. ఆయన తీసుకునే ఒక్క డిసిషన్ ఏదైతే ఉందో ప్రపంచవ్యాప్తంగా, నాట్ అమెరికన్స్, నాట్ ఇండియన్స్, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొన్ని వందల కోట్ల మంది జీవితాలే తలకిందులు చేసేస్తుంది. నిజంగా ఆ ట్రంప్ గారి ఆ పోస్ట్ కొన్న పవరు, ఆ వాల్యూ చూస్తుంటే నాకు నిజంగా కుళ్ళు వస్తుంది. లైఫ్లో ఒక్క రోజు కాదు కదా, ఒక్క నిమిషంలో, మిల్లీ నిమిషంగా అయినా సరే అలాంటి పవర్లో బతికే రోజు రావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు, నేను కూడా కోరుకుంటాను. అది నిజమైన లైఫ్, అది నిజమైన సక్సెస్. అంతే. ఏంది బాధలు, ఈ అప్పులు, వడ్డీలు, గాడిద గుడ్డు, ఫ్యామిలీలు, రిలేషన్లు, ఏదో గొడవలు, సిగరెట్ టీ కోసం గొడవలు, సమోసాల కోసం గొడవలు. ఇదా లైఫ్? ఇదా బతుకు? ఏదో దేవుడు భూమి మీద పాడేశాడు కాబట్టి బతక తప్పదు కాబట్టి బతుకుతున్నారు. కానీ చాలా మంది అసలు నిజమైన లైఫ్ అంటే అది. ఒక్క డిసిషన్ లైఫ్ని, కోట్ల మంది లైఫ్ని మార్చేద్ది. అది నిజమైన పవర్ అంటే. నిజంగా అలా బతకాలని మీలో ఎవరికైనా కూడా ఆశ ఉంటే, కోరుకుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆ కామెంట్ చూసినా నవ్వుకుందాం.